చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఒక ఆయన దేవుని దగ్గర అతని భక్తిని దేవుడు మెచ్చుకొని నీకు ఏ వరం కావాలో అడుగు అని దేవుడు అతని ప్రత్యక్షమై అన్నాడంట. భక్త, నీకు ఏ వరం కావాలి, ఒక వరాన్ని కోరుకో అని అంటే అతడు అన్నాడంట, అయ్యా నిజంగానే నాకు వరం ఇస్తావా? మామూలు భక్తుడు కాదు ఈయన. ఈయనకి బాగా బంగారం అంటే ఇష్టం అంట. బంగారం ఆ పిచ్చిలో ఉండి దేవుణ్ణి కూడా అడిగాడు. ఏమన్నా అంటే, నేనేది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి అన్నాడు. సరేనని దేవుడు అలాగే జరుగుతుంది అన్నాడు. ఇంకేముంది, కనపడిందల్లా పట్టుకుంటున్నాడు. పట్టుకోగానే బంగారం అయిపోవాలి. ఎంతో ఆనందపడిపోయాడు, ఎంతో సంతోషపడిపోయాడు. చివరికి బాగా దాహం వేసి నీళ్లు తాగుదామని నీళ్లు గ్లాసు పట్టుకుంటే అది కూడా బంగారం అయిపోయిందంట. సరే, ఆకలేసి అన్నం తిందామని అన్నం పట్టుకుంటే అది కూడా బంగారం అయిపోయిందంట. ఇప్పుడు ఏం తినాలి, ఏం తాగాలి చెప్పండి? ఒకవేళ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనల్ని ఏదైనా వరం కోరుకోమంటే మనం ఏం కోరుకుంటాం? ఏ వరాన్ని మనం కోరుకోవడానికి ఇష్టపడతాం? ఇహలో సంబంధమైనవియా, లేకపోతే ఆత్మ సంబంధమైన వరాలు మనం కోరుకుంటామా? పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడు 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు దేవుణ్ణి ఇక్కడ ఒక వరాన్ని అడుగుతున్నాడు. ఏంటి ఆ వరం అంటే, తన జీవితాంతం దేవుని సన్నిధానంలో ఉండాలి. నిజంగా దావీదు భక్తునికి దేవుని మీద ఉన్న ఆసక్తి, ఆశ, ఆయన ఆలయం మీద ఉన్న మక్కువ ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో ఈ కోరిక ద్వారా, ఈ వరం ద్వారా మనందరం కూడా గ్రహించగలుగుతాం. దేవుని బిడ్డలారా, దేవుని ఆలయంలో ఉండాలని ఆయనకి ఆశ. ఏమయ్యా, దేవుని ఆలయంలో ఉంటావు, సరే, ఆయన ఆలయంలో ఉంటే ఏం చేస్తావు? ఆయన కొరకు ఏం చేస్తావు? ఆయన ఆలయంలో ఉంచుతాడు నిన్ను. నీ కోరిక కాబట్టి, నీ వరం కాబట్టి దేవుని ఆలయంలో దేవుడు నిన్ను ఉంచుతాడు. అయితే ఆయన ఆలయంలో ఉన్న నీవు దేవునికి ఏం చేస్తావు? అతడు ఏం చేస్తాడని ఆ కీర్తనలో చెప్పాడంటే, దేవుని బిడ్డలారా, 3 విషయాలు ఆ కీర్తనలో చెప్పాడు. మొదటిగా ఆయన ఆలయంలో ఉండంట. 6వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహమని చేయించు బలులు అర్పించెదను. నేను పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానము నేను చేసేదను. దేవుని బిడ్డలారా, దేవుని ఆలయంలో ఉంటే ఆయన ఏం చేస్తాడంట? దేవుణ్ణి స్తుతిస్తాడు. స్తుతి అనేది
దావీదు భక్తుడికి చాలా ఇష్టమైంది. అందుకే ప్రతి కీర్తనలో కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు దావీదు భక్తుడు తెలియజేస్తా ఉంటాడు. దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క అపారమైనటువంటి కాపుదల, వాటిని మనం గుర్తు చేసుకొని మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి మనం స్తుతించాలి. దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, పరిస్థితులు మేలుకరంగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, లేమి అయినా కలిమి అయినా, ప్రతి పరిస్థితుల్లో మనం కూడా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. అందుకే పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూస్తే 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ చూసారా, దేవుని కంట ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎల్లప్పుడూ కూడా. అందుకే ఆ దావీదు భక్తుడే అంటాడు ఏమనంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ సన్నుతించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన కార్యాలు, ఆయన ఇచ్చిన కృప నిజమే. దేవుని పెట్టారా, నెలపాటు దేవుడు మనల్ని కాపాడాడు. గడిచిన నెల అంటే దరిదాపులుగా 30 రోజుల పాటు జూన్ నెల అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. ప్రతి గడియ, ప్రతి సమయం, ప్రతి సందర్భంలో దేవుడు మనం కాపాడాడు. ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, శరీరానికి శక్తినిచ్చాడు. సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకూడదంట. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దావీదు భక్తుడు. ఇంకొక ధనవంతుడు కూడా ప్రాణంతో చెప్పుకున్నాడు, ప్రాణమా సుఖించుము, తినుము, తాగుము, సంతోషించు, ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అంతేగాని తాను చేసిన దానిలో, చెప్పుకున్న దానిలో దేవుడు అసలు కనపడవు, దేవుని కార్యాలే కనపడవు. చూసారా, లోకస్తులకి ఆత్మీయులకున్న తేడా. ఆత్మీయులేమో దేవుని కార్యాలని వారు గుర్తు చేసుకుంటారు. పిల్లలకి ఏదన్నా ఉద్యోగం వచ్చినా దేవుని స్తుతిస్తారు. పిల్లలు మంచి మార్కులతో పాస్ అయినా దేవుని స్తుతిస్తారు. ఏదన్నా మంచి మ్యాచ్ దొరికితే, మంచి సంబంధం దొరికితే దేవుని కృప వలన నాకు మంచి అల్లుడు దొరికాడండి, దేవుని కృప వలన మంచి కుటుంబం దొరికిందండి అని ఆత్మీయులు దేవుని యొక్క కార్యాలను పదే పదే గుర్తు చేసుకుంటారు. దేవుని బిడ్డ, దేవుని దయ వలన మంచి మార్క్స్ వచ్చినాయి అంటారు. కానీ లోకస్తులు దేవుని జ్ఞాపకం చేసుకోరు. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, తలరాత, వాడి తలరాత అట్టుందండి, వాడి అదృష్టం అట్టుందండి. దేవుని బిడ్డలా, దేవుని కార్యాలను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలంటే ఆ దేవుని కృపలను మనం తలంచుకుంటా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
కూడా వెర్రివారమేనండి. అందుకే పౌలు అంటాడు, ఎల్లప్పుడూ అంట దేవుణ్ణి స్తుతించాలి ప్రతి పరిస్థితుల్లో. యోబు అనే భక్తుడిని మనం ఆలోచన చేస్తే, యోబుకి ఎంతమంది పిల్లలండి? ఎంతమంది? చోట్ల అందరూ 12 మంది కదా, అవును కదా? అవును, 12 మంది యోబుకి. ఏమంటే దేవుని బిడ్డలారా, 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, మొత్తం ఎంతమంది? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలలో ఒక్కరోజే చనిపోయారు. అంతేకాదు, యోబుకున్న ఆస్తిపాస్తులు, ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు. ఆ గాడిదలు కూడా 6 గాడిదలను రాసేదండి బైబిల్లో. మామూలు గాడిదలను రాయాలి అక్కడ. 6 గాడిదలు, ఫీమేల్ డాకీస్. ఎందుకు 6 గాడిదలు అంటే, 6 గాడిదల పాలు చాలా విలువైనవి ఆ రోజుల్లో. వాటి పాలు చాలా విలువైనవి కాబట్టి యోబు ఊజు దేశంలోనే చాలా ధనవంతుడు అవడానికి తన పశువును కూడా ఒక కారణమై ఉంది. దేవుని బిడ్డలారా, ఇన్ని పశువులను, ఆస్తిపాస్తుల్ని, పిల్లలను ఒక్కరోజు పోగొట్టుకున్న యోబు, సమస్తాన్ని పోగొట్టుకున్న యోబు దేవుణ్ణి ఏం చేశాడంట? స్తుతించాడంట. ఏమని? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను, ఆయన్ని నేను స్తుతిస్తా ఉన్నాను. నిజంగా దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసం చూడండి. ఇచ్చిన వాడు తీసుకోవడంలో తప్పులేదు కదా. కొంతమంది ఇచ్చేటప్పుడు భలే నవ్వుతూ తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు భలే నవ్వుతూ తీసుకుంటారు, కానీ తీసుకునేటప్పుడు మాత్రం లేనిపోయి తగాదాలాడతారు. ఎప్పుడన్నా అప్పులు తీసుకునే వాళ్ళని చూడండి, అప్పులు తీసుకునేటప్పుడు భలే నవ్వుతా తీసుకుంటారు. వాళ్ళని అప్పులు అడుగుతుంటే తగాదాలాడతారు. 10 ఏళ్ళకి కనపడేటట్టు పెద్ద పెద్ద గోల చేస్తారు, రెండోసారి ఆడకుండా ఉంటారు. దేవుని బిడ్డలారా, తీసుకోవటం అనేది బాధపడతాం మనం, కానీ యోబు బాధపడలేదండి. నేను ఏమన్నా అన్నాడు ఆ మాట? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవాకు స్తుతి కలుగును గాక అన్నాడే గాని నాకు భార్య నుంచి నందుకు నీ స్తుతి కలుగును గాక అనలేదు. ఒకవేళ భార్య లేకపోయినా అదే మాట పలికేవాడు దేవుని బిడ్డలారా. యోబు యొక్క భక్తి, యోబు యొక్క విశ్వాసం, నిజంగా మనం కూడా అలాగూ ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు చనిపోయే చివరి రాత్రి సమయంలో ఆయన పాప విమోచనం కొరకు చేసే ఆ బలియాగ కార్యక్రమంలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని రొట్టెగా, ద్రాక్షరసంగా, సాదృశ్యంగా శిష్యులకు ఇచ్చేటప్పుడు యేసు ప్రభువారు ఆ రొట్టెని, ఆ ద్రాక్షరసాన్ని పట్టుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడట. ఆయన కొన్ని గంటల్లో చనిపోతాడు, అయినప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి గణపరచడం. నిజంగా దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, యోబులాగా ఇబ్బందికరమైన పరిస్థితులైనా, యేసు ప్రభులాగా ఇబ్బందికరమైన పరిస్థితులైనా, ఆ పరిస్థితుల్లో కూడా యెహోవాకు స్తుతి కలుగును గాక. 150వ కీర్తనలో మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో నుండి 150వ సంకీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుణ్ణి స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలట? ఆలయంలో. ఆలయాలు స్తుతి కేంద్రాలు
13 వెరీ గుడ్ 13 సార్లు స్తుతించుడి అనగా హల్లెలూయా అని అర్థం. 13 సార్లు అక్కడ దేవుణ్ణి స్తుతించండి. ఆయన పరిశుద్ధాలయమందు దేవుణ్ణి స్తుతించండి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఈ అధ్యాయం మీదే ఆ పాట రాశాడు భక్తుడు. ఏమని? ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన మహాప్రభావాన్ని బట్టి ఘోరధ్వనితో, స్వరమండలంతో, సితారతో, తంబురుతో స్తుతించడం చాలా గొప్ప ధన్యత. దావీదుకు ఉన్న ఆశ ఏందయ్యా అంటే, దేవుని దగ్గర నేను ఒక వరం అడిగి తిని ఆయన సన్నిధానంలో నిత్యం ఉండాలి. ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి. ఈరోజు నీకు నాకు ఈ ఆశ ఉందా? దేవుణ్ణి స్తుతిస్తున్నామా? దేవుని కార్యాలను మనం స్మరిస్తున్నామా? నాకేం చేశాడు అనుకోండి, ఒకవేళ ఆయన స్తుతించకుండా వెనకబడుతున్నామా? దేవుని స్తుతించడం గొప్ప ధన్యత దేవుడు పట్ల. అందుకే పాటలు పాడాలి అందరూ. ఇక్కడ ఎవరు పాడుతా తీయగా కేవి రాలా? ఎవరైనా వెళ్ళొచ్చారా? ఎవరైనా కాంపిటీషన్స్ పోయారా? అందరూ కూడా చూస్తూ మాత్రమే, అందరి అలాంటి స్వరాలే. కాబట్టి మొహమాట పడకూడదు, భయపడకూడదు, పక్కన ఏమనుకుంటారో అనుకోకూడదు, సిగ్గుపడకూడదు. నా స్వరం వల్ల దేవుని స్తుతి కలుగుతుంది అనుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన నోరు వల్ల నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను అనుకోవాలి, దేవుని మహిమపరుస్తున్నాను అనుకోవాలి. అంతేగాని ఎవరైనా డిస్కరేజ్ చేసినా, ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా మనం స్తుతించుట మానకూడదు. ఎల్లప్పుడూ దేవుని ఆలయంలో అందరూ పాటలు పాడాలి, అందరూ దేవుని స్తుతించాలి, అందరూ కూడా చప్పట్లు కొడతా ఆయన్ని మహిమపరచాలి, చప్పట్లు కొట్టాలి. అది స్తుతి, ఘనత. ఏదో మనం ఆరాధనకు వచ్చాం, ఆలయంకి వచ్చాం అనుకొని మౌనంగా ఉండకూడదు. మన చేతులు కదలాలి, మన నోరు కదలాలి, మన శరీరం అంతా కదలాలి దేవుని పెట్టాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని దావీదు భక్తుల ద్వారా మనమందరం కూడా తెలుసుకోవాలి. దావీదుకు ఉన్నటువంటి కోరిక దేవుణ్ణి స్తుతించాలి ఆయన సన్నిధానంలో అనేది. రెండవది, ఆయన ఆలయంలో ఉంటే దావీదు భక్తుడు ఏం చేస్తాడు? ఆ 7వ వచనాన్ని
27వ కీర్తన 7వ వచనం. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించు. ఏమండి, ప్రార్థన చేయాలని కోరిక, ప్రార్థించాలి. అయ్యా, నా కంఠస్వరం ఎత్తి నేను నీకు ప్రార్థించినప్పుడు. చూశారండి, క్రైస్తవులకి ప్రార్థన అనేది అనుదిన ప్రక్రియ. ప్రతిరోజు కూడా మనం ఏం చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవడం, రోజుకొచ్చి సుమారుగా చాలా మందితో మాట్లాడతాం కదా, చాలా మందితో మాట్లాడతాం. అయితే దేవుడితో మాట్లాడటమే ప్రార్థన. అయ్యా, నాకు నడవదండి ప్రార్థన అంటారు కొంతమంది. అందరితో ఎలా మాట్లాడుతున్నామో దేవుడితో కూడా అలాగే మాట్లాడాలి. అయితే భయము భక్తితో మాట్లాడాలి. భయపడాలి. భయపడటానికి సాదృశ్యమే మోకరించడం, సాగిలపడటం, ఇవన్నీ కూడా ఆకాశం వైపు చేతులెత్తడం, శిరస్సు నేలకు పెట్టడం, ఇవన్నీ భయముతో కూడిన సాదృశ్యాలు. భక్తితో మనం దేవుని ప్రార్థన చేయాలి. అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ రోజున చాలామంది ప్రార్థించలేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ప్రార్థించలేక సరిగ్గా సమస్యల్లో నలిగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. సరిగ్గా ప్రార్థించలేక మరి ఇబ్బందులు పాలైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండున్నట్లు మెలకువగా ఉండి. అది శోధనలో ప్రవేశింపకుండున్నట్లు అంటే శోధనలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే ముందుగానే ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా, శోధనలో పడిపోయినా ప్రార్థన చేస్తాం, శోధనలో కూరుకుపోయినా ప్రార్థన చేస్తాం. కానీ శోధనలో పడకుండాన్నట్లుగా మనము ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఈ రోజున పాటలకు పోటీ పెరిగిపోయింది. సంఘాల్లో పాటలు పాడాలంటే లేదో పోటీ పెరిగిపోయింది. అంటే చాలా మంది పాడుతున్నారు దేవుని కృపను. అలాగే వాక్యం చెప్పడానికి కూడా పోటీ పెరిగింది. మన సంఘం అని కాదులే, అన్ని సంఘాలు చెబుతున్నారు. కానీ ప్రార్థన చేయడానికి పోటీ పట్టదు. ప్రార్థన చేయడానికి పోటీ పట్టల. ఎందుకంటే ప్రార్థించే వారు తక్కువైపోయారు. దేవుని బిడ్డలారా, పౌలు శీల అనేటువంటి వారు అర్ధరాత్రి చెరసాలలో వేయబడ్డారు. శరీరం అంతా గాయాలు చేయబడ్డాయి. కానీ వారు ఏం చేశారంట కీర్తనలు పాడుచు దేవునికి ప్రార్థన చేశారు. కష్టంలో ఉండి బాధల్లో ఉండి కూడా వారు దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన కంట చెరసాల పునాదులు ఏమైపోయినాయి, అదిరిపోయినాయి. ఈ రోజున సమస్యలకు మనం అదిరిపోతున్నాము దేవుని బిడ్డలారా. కారణం ఏంటయ్యా అంటే సరిగ్గా ప్రార్థించలేక. అంగలార్చే తల్లిగా నువ్వు ఉండాలి. గుర్తుపెట్టుకో, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా మారాలి అంటే, నీ బిడ్డలు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలి అంటే వారి కోసం మోకరించి కన్నీరు గార్చే తల్లిగా నువ్వు ఉండాలి. అప్పుడు నీ బిడ్డలు ఉన్నతమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉంటారు. ప్రియులారా, ఓ భక్తుడు అంటాడు ఏమనంటే, ప్రసంగం అంట ప్రజలను కదిలిస్తుందంట. వాక్యం చూస్తుంటే ఆ ప్రసంగం ప్రజలను కదిలిస్తుంది.
పెట్టే మొర అసాధ్యము అనుకున్నది కూడా సాధ్యపరుస్తుంది దేవుడు పెట్టారా. లక్షల లక్షల రూపాయలతో సాధ్యం కాని రోగాలు, ఎన్ని లక్షలు పోసినా తగ్గిపోని రోగాలు ఎప్పుడు తగ్గిపోతాయంటే కన్నీటి ప్రార్థన ద్వారా. యేసు ప్రభు చెబుతాడు మార్కు సువార్తలో, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నాం. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట. చూసారా, డాక్టర్ల వల్ల కావు, డాక్టర్ల వల్ల కావు. దేవుడు పెట్టారా, డాక్టర్లే అంటారు అమ్మా నీవు నమ్ముకున్న దేవుడు గొప్పోడు, నీ దేవుడే నీకు సహాయం చేశాడు. ఎంతమంది డాక్టర్లు అంటలేదండి ఈ మాటలు, ఎంతమంది వైద్యులు అంటలేదండి ఈ మాటలు. కారణం ఏందయ్యా అంటే వాళ్ళ వలన కూడా కాని సమస్య, వాళ్ళ పరిధికి మించిన సమస్యలు. అందుకే ప్రభు అంటున్నాడు ప్రార్థన వలననే ఇలాంటివి జరుగుతాయి కానీ మరి దేని వలననో కాదు. కాబట్టి మనం దేవుని ఆలయంలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మొదటిగా దేవుణ్ణి స్తుతించాలి, రెండవది దేవుణ్ణి ప్రార్థించాలి. అది నేర్చుకోవాలి. ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకోవాలి. భక్తుని యొక్క కోరిక ఏందయ్యా అంటే అయ్యా నీ సన్నిధానంలో నేను ఉండాలి, ఉండటం ద్వారా నేను ఏం చేస్తాను, దేవుణ్ణి స్తుతిస్తాను, రెండవది దేవుణ్ణి ప్రార్థిస్తాను, మూడవది 11వ వచనంలో యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. చూసారా అండి, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించు. అయ్యా నీ మార్గమును నాకు బోధించుమంటే వాక్యం వినాలనేటువంటి ఆశ, బోధ వినాలనేటువంటి ఆశ దేవుని పెట్టారు. దావీదు భక్తుడికి దేవుని ఆలయంకి వస్తే ఆయన ఏం చేస్తాడంట, మొదటిగా దేవుణ్ణి స్తుతిస్తాడు, రెండవదిగా చెప్పండి అందరూ, రెండవదిగా ప్రార్థిస్తాడు, మూడవది ఏం చేస్తాడంట, ఏం చేస్తాడు చెప్పట్లా, వాక్యాన్ని వింటాడు. వాక్యం వినాలనే ఆశ, బోధ. అయ్యా నీవు నాకు బోధించుము అంటే వాక్యం, దేవుని వాక్యం వినాలని ఆశ దేవుని బిడ్డలారా. వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు అంటే మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడేవాడు దేవుడు. దేవుని చేతుల్లో బోర లాంటి వారు ఇక్కడ నిలబడేది ఎవరైనా కూడా, ఇక్కడ ఎవరు నిలబడినా వారు దేవుని చేతుల్లో బోర. నా చేతిలో ఏముంది, బోర ఉంది, లేదా నా చేతిలో ఏముంది, మైక్ ఉంది. ఈ మైక్ మీకు అందరికి వినపడుతుంది. ఈ మైక్ లేదు ఇక్కడ పెట్టారు. ఈ మైక్ అక్కడ ఉండటం వల్ల ఉపయోగం లేదు, నా చేతుల్లో ఉండే ఉపయోగం. అలాగే ఇక్కడ నిలబడే వారు కూడా దేవుని చేతుల్లో ఉన్న బోర్ లాంటి వారు. అంతేగాని నిలబడిన వాళ్ళలో ఏం గొప్పతనం లేదు, నిలబడిన వాళ్ళలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. నిలబడే వాళ్ళు సొంత మాటలు కాదు మాట్లాడేది, సొంత మాటలు కాదు, దేవుడే వారి ద్వారా మాట్లాడుతున్నాడు. అది నిన్న ఒక ఆయన గుంటూరు నుండి పాంచాలవాడు వచ్చాడు. చర్చిలో ఏదన్నా
బల్లలు ఇవ్వాలి, చర్చిలో బల్లలు కింద కూర్చోకుండా బల్లలు ఇవ్వాలని ఒక ఆయన వచ్చాడు. ఆయన వస్తే దేవుని బిడ్డలారా పెద్దలు నన్ను పిలిచారు. ఆయన చర్చిని చూడగానే ఆయనకి అర్థమైపోయింది, అమ్మో చాలా బల్లలు పడితే చాలా ఖర్చు అయ్యింది అనుకున్నాడు. పాపం అయ్యా నేను ఇంత ఎక్కువ పడితే అనుకోలేదు, తక్కువ ఏమనుకున్నాను అనుకున్నాడు. సరే నేను కొన్ని నీడ్స్ చెప్పా, ఆయనకి 4 అవసరతలు చెప్పాను. చర్చిలో ముఖ్యమైన అవసరతలు అండి. వన్ సైడే స్టెప్స్ ఉన్నాయి. ఆరాధనలు అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళటానికి సుమారు 20 నిమిషాలు టైం పడుతుందయ్యా. ఒకవైపే మెట్లు ఉండటం వలన ఇటువైపు కూడా మెట్లు వేద్దామయ్యా, కొంచెం మీరు సహకారం అందిస్తే అని చెప్పాడు. రెండవది సీలింగ్ వేద్దామయ్యా, రీసౌండ్ వస్తుంది, రీసౌండ్ పోవాలి అంటే సీలింగ్ పడాలి, అది మ్యాక్సిమం ఒక 3 లక్షల దాకా అవుతుంది అని చెప్పాను. ఇంకొకటి కూడా చెప్పాను, ఒక షెడ్ వేద్దామయ్యా స్టోర్ రూమ్కి అని చెప్పాను. 4వది టేబుల్స్. ఈ 4 ఆయన చెప్పినప్పుడు ఫైనల్గా ఆయనతో అన్నాను, మెయిన్ నీడ్ మెట్లు, స్టెప్పులు కావాలి, స్టెప్స్ ఉండాలి అని చెప్పాను. ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా, పాస్టర్ గారు నేనేదో అనుకొని వచ్చాను ఇక్కడికి, కానీ ఈరోజు నీ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతున్న వ్యక్తి నువ్వు కాదు. ఆయన అన్న మాటే అందరూ, ఆయన అన్న మాట ఏంటంటే, మాట్లాడుతున్న వారు మీరు కాదండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏం చేయించాలో. కాబట్టి మీరు ఫైనలైజ్గా ఏం చెప్తే అదే చేద్దాం పాస్టర్ గారు అని చెప్పారు. నిజమే, దేవుని పెట్టారా, దేవుని సేవకులు ఎవరైనా కూడా నేను కాకపోతే ఇంకొకరు ఇక్కడ నిలబడిన వారు కేవలం దేవుని చేతుల్లో బోర్ల లాంటి వారని గుర్తు చేసుకోవాలి. వాళ్ళ సొంత మాటలు కాదు, వాళ్ళ సొంత జ్ఞానం కాదు, వాళ్ళ సొంత పరిజ్ఞానం కాదు, దేవుడు వాక్యం ద్వారా వాళ్ళ ద్వారా దేవుడు నీతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా, శ్రద్ధాశక్తితో మనం వినాలి. శ్రద్ధాశక్తి వాక్యం చెప్తున్నప్పుడు అశ్రద్ధతో ఉండకూడదు. నాకు అంత తెలిసి ఉండొచ్చు, బైబిల్ 2-3 సార్లు చదివి ఉండొచ్చు, నువ్వు కూడా చక్కగా ఉపదేశం చేయవచ్చు, వాక్యం బాగా తెలిసి ఉండొచ్చు, కానీ నాకు అంత తెలుసు అనుకోకూడదు. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనుకున్న వాళ్ళకి దేవుని వాక్యము ఎంత గొప్ప ఆశీర్వాదమో. దేవుని బిడ్డలారా, దేవుని బోధ నేను ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను. ఒకప్పుడండి క్రైస్తవ సంఘాల్లో మీటింగ్స్ అంటే కానీ వాక్యాన్ని దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు ఈ వాక్యం ఏం చెప్పిందో తెలుసా, ఈ వాక్యం సరైన మార్గం, మనం ఎలా నడవాలో, ఎటు వెళ్ళాలో అది మనకు బోధించింది. మోసే భక్తులు కూడా దేవుణ్ణి అదే అడిగాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయము, నిర్గమాకాండము 33వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు చూసారా అయ్యా, నీ మార్గము నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను. మార్గాన్ని అనగా నీ బోధ, నీ వాక్యాన్ని నాకు తెలియచేయ, అప్పుడు నేను కరెక్ట్గా నడుస్తాను, నీ ప్రజలను కూడా కరెక్ట్గా నేను నడిపిస్తాను. ఈ మోషే చేసిన ప్రార్థన, మోషే అడిగిన
ఈ మాటని దావీదు భక్తుడు గుర్తు చేసుకుంటాడండి. 103వ కీర్తన చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 103వ సంకీర్తన, పరిశుద్ధ గ్రంథంలో 103వ సంకీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. విభుడు మార్గము, అది ఆ మాట, మా పాటకు అర్థం అది. అక్కడ విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను నింపే ఇశ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి ఐవదిక శాంత వరుడు. అత్యధిక ప్రేమ స్వరూపి ఐవదిక శాంత వరుడు. నిత్యము న్యాయంబు చేయాడు. ఆ కృపోన్నతుడు నీపై ఎప్పుడు కోపముంచాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుని బిడ్డలారా, మోషే అన్నాడు, దేవుని అడిగాడు, అయ్యా నీ మార్గము నాకు బోధించు, నీ మార్గం బోధించు. నిజంగా దేవుడు చెప్పిన మార్గంలో మోషే నడిచాడండి. ఈరోజు ఆయన మనకు బోధిస్తున్నాడు వాక్యం ద్వారా. మనం కూడా ఆ మార్గంలో నడవాలి. ఆ మార్గంలో నడుచుకుంటే మోషే భక్తుడికి ఎంత గొప్ప దేవుని ఇచ్చాడో, ఎంత గొప్ప నాయకుని చేశాడో దేవుడు మనను కూడా ఆయన రాజ్యంలో వారసులుగా మనం చేస్తాడు. కాబట్టి దావీదు యొక్క కోరిక, అయ్యా నేను దేవుని దగ్గర ఒక వరం అడిగాను, ఆయన ఆలయంలో నేను జీవితాంతం ఉండాలి. ఉండి ఏం చేయాలా? చెప్పండి. ఏం చేయాలంట? స్తుతించాలంట. రెండవది ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మూడవది ఏం చేయాలా? ఆయన బోధను అంగీకరించాలి. ఆయన బోధలో నేను నడుచుకోవాలి. నిజంగా దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టాడు. దేవాలయం కట్టిన తర్వాత ఆ సుందరమైన దేవాలయంలో సొలొమోను చేసిన 3 పనులు కూడా ఇవే పనులు. దావీదు ఎలాంటి కోరిక అయితే కలిగి ఉన్నాడో కొడుకు కూడా దావీదు కోరికలకు అనుగుణంగా నడుచుకున్నాడు. సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత ఆయన మొదటిగా చేసింది ఏంటంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మనం చూస్తే, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం, నీ సేవకులను నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలం తట్టు తిరిగి చేయబో ప్రార్థనను నీవు ఆలకించు. చూసారా, ప్రార్థన గురించి అక్కడ సొలొమోను ప్రస్తావన చేస్తాడు. రెండవది 6వ అధ్యాయం 27వ వచనంలో, ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి
చూసారా, ప్రార్థించాడు, బోధించమని కోరుతున్నాడు. మూడవది 7వ అధ్యాయం 3వ వచనంలో, అగ్నియు యెహోవా తేజస్సు మందిరం మీదకు దిగగా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయన ఆరాధించి. చూశారండి, ఈ 3 ఎంత ప్రాముఖ్యమైనవో, ఈ 3 ఎంత విలువైనయో చూశారా? స్తుతించడం, ప్రార్థించడం, ఆయన బోధన ఆలకించడం. ఇలా చేసిన సొలొమోను ఎప్పుడైతే ప్రార్థించాడో, ఎప్పుడైతే స్తుతించాడో, ఎప్పుడైతే ఆయన బోధించమని కోరాడో, దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? అప్పటికప్పుడే దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడంట. ఆ 7వ అధ్యాయము దేవుని వెళ్ళారా 12వ వచనాన్ని చదువుకుంటే, అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఈరోజు నీకు నాకు దేవుడు ప్రత్యక్ష అనుభవం కావాలంటే వీళ్ళారా మనం కూడా చేయవలసినవే. ఎప్పుడైనా కొద్దిసేపైనా, ఒక గంటలో వెళ్ళిపోతాం, అంతసేపైనా కాదు. ఎక్కడ ప్రార్థనైనా, ఎక్కడ ఆరాధనైనా, ఎప్పుడు ఆలయంలో మనం ఉన్నా, గుర్తుపెట్టుకోండి, ప్రాణం ఉన్నంత కాలం ఆలయంలో ఎప్పుడు చేతులు మౌనంగా ఉండకూడదు. ఆలయంలో ఎప్పుడు నోరు మౌనంగా ఉండకూడదు. పాటలు వస్తే పాడటం, రాకపోతే చప్పట్లు కొట్టడం. దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడు